ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనం మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికై మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయమంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. అదేవిధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, మరి అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? మనం ఎందుకు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ప్రియులారా, మనం ఇప్పుడు ఎక్కడ కూడి ఉన్నామండి? మరి మనందరి ఆత్మ కన్న తండ్రి సన్నిధిలో మనం కూడి ఉన్నాం కాబట్టి మనం ఎలా ఉండాలంటే మరి ఆనందంగా సంతోషంగా ఉండాల్సినటువంటి సమయం. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటే మనము ప్రతి శుక్రవారము మరి డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాము. అదేవిధంగా ప్రియులారా, మనం ఈ గత క్లాసులో మనం 14వ క్లాసుగా మనం నేర్చుకున్నాము. మరి ఈరోజు కూడా మనము 15వ క్లాసు నేర్చుకొని మరి దేవుని నామాన్ని మహిమపడదాం. అయితే ప్రియులారా, మనం ఈ క్లాసులో మనం నేర్చుకునేది ఏంటంటే పరలోక ప్రయాణము అనేటువంటి ఒక అంశాన్ని గురించి మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే మరి క్రైస్తవుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అంటే పరలోక ప్రయాణంలో ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ పరలోక ప్రయాణం గురించి మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే మరి ప్రతి క్రైస్తవుడు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, మనము వాక్యంలోనికి వెళ్ళిపోతే అయితే ప్రియులారా, మరి తల్లి గర్భం నుండి ఈ లోకానికి వచ్చినటువంటి మానవుడు మరి ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తున్నాడు అనే ఒక విషయాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఎంతకాలం జీవిస్తున్నాడు అంటే లేఖనం ఏం చదివిస్తుందంటే మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అంటుంది. అయితే ప్రియులారా, ఇలా జీవించినటువంటి మానవుడు మరి ఒక సుదీర్ఘమైనటువంటి లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మరి మనం ఎల్లకాలం మనుషుడు ఈ లోకంలో ఉంటాడంటే ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే మన ముత్తాతలు లేరు, మన తాతలు కూడా లేరు. అయితే ప్రియులారా, మన విషయంలో మనం పరిశీలన చేస్తే మా తల్లిదండ్రులు కూడా లేరు. అలాగే చాలామంది విషయంలో కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేనటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, మనకు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఏదో ఒకరోజు మనం కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ప్రియులారా. అయితే మనం ఎక్కడి నుండి ఈ లోకానికి వచ్చాము, మనల్ని ఎవరు ఈ లోకానికి పంపించారు, మరి ఎందుకు ఈ లోకానికి వచ్చాము, వచ్చినటువంటి మనము మరి ఎవరి పని నిమిత్తం ఈ లోకంలో వాడబడతా ఉన్నాము అనేది మనం చాలా జాగ్రత్తగా మొదట మనల్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మరి మనిషి ఎవరు అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి దేవుడు అనే మహాశక్తి నుండి విడిపోయినటువంటి మానవుడు అంటే మనిషి అంటే మరి దేవుని ఆత్మలో నుండి కొంత భాగం వేరుపరచబడి మరి ఆదంలోనికి ప్రవేశించబడి అంటే నేల మట్టితో నరుని సృజించి నాసిక రంధ్రంలో జీవాయువుగా నరుడు జీవాత్మని అంటే దేవుడు ఆదామును కన్నాడు ప్రియులారా. అంటే మట్టి బొమ్మలోనికి తన ఆత్మను కొంచెం మరి వేరుపరిచి మరి ఆదామును కన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి ఈ లోకంలో మరి నేడు ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి జాతి మనుషుడు కూడా మరి ఆ ఒకరి నుండే మరి ఈ లోకానికి వచ్చినట్టుగా మనకు లేఖనాలు చాలా స్పష్టంగా మనకు చదివిస్తున్నాయి. అయితే ప్రియులారా, దేవుడు ఎందుకు మనల్ని మరి కావాలని కోరుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకానికి పంపించాడు, ఏ పని చేయడానికి దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు, మనము బయలుదేరి వచ్చిన పరలోకము అంటే పరలోకం తిరిగి చేరుకోవాలంటే మరి మనం ఈ లోకంలో జరిగించాల్సినటువంటి పనులు ఏంటి, సంగతులు ఏంటి అని మనం వీటి గురించి చాలా జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి ప్రియులారా. అయితే మనం ఈ లోకంలో మరి జీవిస్తూ మరి దేవుని తత్వాన్ని కానీ దేవుని గుణలక్షణాలు కానీ ఈ లోకానికి కనపరిచి తాను బయలుదేరి వచ్చిన లోకానికి మళ్ళీ మనం చేరుకోవాలి. ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే దేవుడు మనల్ని ఒక పని మీద పంపించాడు. వచ్చినటువంటి మనం మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ మనము మరి దేవుడు ఏదైతే మనకు ఒక పని అప్పగించాడో ఆ పనిని భూమి మీద నెరవేర్చి మరి దేవుని యొక్క తత్వాన్ని దేవుని యొక్క గుణలక్షణాలను మనం ఈ లోకంలో కనపరిచి తిరిగి మళ్ళీ మనం పరలోక ప్రయాణానికి మరి ముందుకు సాగాలి. అయితే ప్రియులారా, మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నామా లేక మనం ఈ లోక సంబంధమైన వాటిలో మరి కొట్టుమిట్టాడుతున్నాం అన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అయితే ప్రియులు, భూమి మీద మనం పరిశీలన చేసుకుంటే మానవ జీవిత యాత్ర గురించి అయితే ప్రియులారా, మనం ఒక దేశం నుండి ఒక దేశానికి ప్రయాణం అయిపోతాం, యాత్రను సాగిస్తాం. అయితే యాత్రను సాగించినటువంటి పరిస్థితుల్లో మనం అక్కడే ఉండిపోతామా
అంటే లేదు పిల్లలు, ఏదైతే మనం ఆ యాత్ర సాగించామో, మనం ఏదైతే పని మీద వెళ్తున్నామో ఆ పనిని మనం ముగించుకొని తిరిగి మళ్ళీ మన స్వదేశానికి వస్తాం. ఎందుకు మన స్వదేశానికి వస్తామంటే మనము యాత్ర సాగించింది ఎక్కడి నుంచో అక్కడికి తిరిగి రావాలి. ఎందుకు అంటే ప్రియులరా, మన పౌరసత్వం అక్కడనే ఉంటుంది. మన భార్య పిల్లలు కానీ, మన కుటుంబం కానీ, మన తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఎక్కడ ఉంటారంటే మన 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 ఏదైతే మన పౌరసత్వం కలిగి ఉన్నామో, ఏ దేశం నుంచి అయితే మనం యాత్ర సాగించామో ఆ దేశంలో ఉంటుంది. అయితే ప్రియులరా, మనం పరిశీలన చేసుకుంటే అయితే మానవులు తాము బయలుదేరి వచ్చినటువంటి లోకం ఏంటి అని మరి గుర్తించగలిగారా లేదా అనేది మనం మొట్టమొదట పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రియులరా, మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అంటే మానవుడు ఎక్కడి నుంచి యాత్రకు సాగించాడు, మరి యాత్ర సాగించి మనం ఎక్కడి నుండి ఈ లోకానికి వచ్చామో, తిరిగి మనం ఎక్కడికి మళ్ళీ మనం వచ్చినటువంటి లోకానికి బయలుదేరి వెళ్ళాలా లేదా అని మనము చాలా జాగ్రత్తగా మనం పరిశీలన. ఎందుకంటే ప్రియులరా, నేను అనేటటువంటి ఆత్మ, అంటే నేను మనం అంటే ఎవరమంటే ఆత్మనము. కాబట్టి ప్రియులరా, నేను అనే ఆత్మ ఎక్కడి నుండి, ఈ ఆత్మకు పౌరసత్వం ఎక్కడ ఉంది అంటే ప్రియులరా పరలోకంలో ఉంది. మరి దేవునిలో ఉన్నటువంటి ఆత్మగా కొద్దిగా విడిపోయి మనము ఆదంలోనికి వచ్చింది. ఆదం ద్వారానే ప్రతి జాతి మనుషుడు ఈ లోకంలో మరి ప్రవేశించాడు. వచ్చినటువంటి మనము మరి దేవుడు ఇచ్చినటువంటి పనిని నెరవేర్చి మళ్ళీ పరలోకానికి తిరిగి వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి మనం ఎక్కడికైతే యాత్ర సాగిస్తామో ఆ యాత్రకాన్ని మనం నిలిచిపోతామో మన పని అయిపోయిన తర్వాత. అంటే లేదు, ఎక్కడికి వెళ్తాం మళ్ళీ అంటే మళ్ళీ మనం వచ్చినటువంటి స్వదేశానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. అదేవిధంగా మనమై ఉన్నటువంటి ఆత్మలం అన్నది ఈ లోకం కాదు, మన ఆత్మకి ఈ లోకంలో పరసత్వం లేదు. కాబట్టి తిరిగి మళ్ళీ మనము పరలోకం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. మరి అలా వెళ్ళాలంటే దేవుడు మనకి ఏదైతే పని అప్పగించాడో ఆ పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చి మళ్ళీ పరలోకానికి తిరిగి ప్రయాణంలో ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే మనం లేఖనాలు ఏం చదివిస్తున్నాయంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంను జ్ఞాపకం ఉంచుకునే యెడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అవునండి ప్రియులారా, మనం ఏ దేశం నుంచి అయితే ఈ లోకానికి మరొక యాత్ర సాగిస్తున్నామో ఆ దేశాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం ఉంచుకుంటూనే మనం ఈ దేశం నుండి ఇండియా నుంచి వచ్చామని అనుకోండి, మేము గల్ఫ్లో ఉంటున్నాము, ఇండియా నుంచి వచ్చాము, ఇండియా నుంచి వచ్చినటువంటి పరిస్థితులు మా పౌరసత్వం ఎక్కడ ఉంది శరీరానికి అంటే ఇండియాలోనే. కాబట్టి మనం అక్కడికే వెళ్ళాలి. మరి మేము ఇక్కడనే ఉండిపోతామా అంటే కాదు. కాబట్టి పిల్లలు మనం చాలా జాగ్రత్త పరిశీలించాలి. అంటే మన ఆత్మకు పౌరసత్వం ఎక్కడ ఉందంటే పరలోకం నుండి. అంటే దేవునిలో దేవుడై ఉన్నటువంటి మనము మరి దేవుడు కొద్ది భాగాన్ని వేరుపరిచి లోకంలోనికి ప్రవేశించాడు. వచ్చినటువంటి మనము దేవుని యొక్క గుణ లక్షణాలను, ఆయన యొక్క తత్వాన్ని లోకంలో కనపరిచి మనము తిరిగి మళ్ళీ ప్రయాణంలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులరా, మనం ఎక్కడి నుండి ఈ లోకానికి యాత్ర సాగించాము, ఏ పని నిమిత్తం ఈ లోకానికి మనం పంపబడ్డాము అన్న విషయాలను మనము మర్చిపోకూడదు ప్రియులరా. మరి మనము సాగించిన యాత్రలో జరిగించవలసిన పని పూర్తి చేసి తిరిగి మనము బయలుదేరి వచ్చిన చోటుకు తిరిగి వెళ్ళటకు ప్రయత్నము మరి చేస్తూ ఉన్నామా లేదా, మరి దేవుడు ఇచ్చినటువంటి పనిని మనం జరిగిస్తున్నామా లేదా అనేది మొట్టమొదట మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులరా. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే నేను అనే ఆత్మ శక్తి గురించి మనం పరిశీలన చేస్తాం. నేను అంటే ఎవరంటే ఆత్మ. ఈ ఆత్మ గురించి మనం పరిశీలన, ఈ ఆత్మ జీవము, ఊపిరి. అంటే ఈ ఆత్మకు మరణం కానీ, చావు కానీ, ముగింపు కానీ, అంతం కానీ లేదు. ఎందుకంటే ప్రియులరా, దేవునికి మరణం కానీ, అంతం కానీ, ముగింపు కానీ, నాశనం లేదు. మళ్ళీ ఆ దేవునిలో నుండి విడిపోయినటువంటి మనకు కూడా మరే ఈ ఆత్మకు అంతం లేదు, మరణం లేదు. అయితే ప్రియులరా, ఈ ఆత్మ లోకాన్ని కలగజేసిన దేవుడు అనే మహాశక్తి నుండి విడిపోయింది. మరి సాక్షాత్తు దేవుని యొక్క పిల్లలు ఈ భూమి మీద బ్రతుకుతున్నాము మానవులని మనం మొట్టమొదట గ్రహించాలి. కనుకనే మనం పిలువబడుతున్న మనమై ఉన్న ఆత్మలకు ముగింపు లేదు. మరి మనమై ఉన్న ఆత్మలకు ముగింపు ఉన్నదా అంటే ఎంత మాత్రం లేదు. ఎందుకంటే దేవునికి కూడా ముగింపు అంతం లేదు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు ప్రాణం ముగింపు లేనివాడు, కాలానికి అతీతుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు. మనకు ముగింపు లేదు. గనక నేను అని పిలువబడుతున్న మనమైన ఆత్మకులకు కూడా ముగింపు లేదు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ ఆత్మకున్న విలువ మనం పరిశీలన చేస్తే, ఈ ఆత్మ మన శరీరంలో ఉండగానే మనము మరి గాలి తీసుకోగలము, ఊపిరి పీల్చగలము, స్పర్శ చూడగలము, నడవగలము. ఎందుకంటే ఈ ఆత్మ ఉంటేనే ప్రియులారా మనం ఈ లోకంలో ఇవన్నీ చేయగలం. ఒకవేళ ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపోతే ప్రియులారా ప్రతి అవయవంకు కదలికల, ఆలోచన, జ్ఞానము అనేది ఉండేటటువంటి పరిస్థితి ఉందంటే ఎంత మాత్రం కూడా ఉండదు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే మనమై ఉన్న ఆత్మ శరీరంలో ఉండగానే శరీరం అందరికీ కావాలి. ఎప్పుడైతే ఈ ఆత్మ వెడిలిపోతుందో శరీరం ఎవరికి కూడా పరిస్థితి లేదు. మరి పిల్లలు ఆత్మ వెడిలిపోయేంత లోపు మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలంలో 70-80 సంవత్సరంలో మరి దేవుని పని నువ్వు ఎంత మట్టుకు చేయగలుగుతున్నావు అనేది మొట్టమొదట నిన్ను నీవే పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. అయితే అవును ప్రియులారా, ఆ ఆత్మ శరీరంలో ఉండగానే వీటన్నిటిని మరి మనము చెయ్యాలి. లేకపోతే మనము దేవుడు మరి మనకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలాన్ని దేవుని పని చేయకపోతే మనం ఎక్కడికి వెళ్తాము అనేది చాలా భయంకరం. కాబట్టి ప్రియులారా, మరి ఆత్మ ఎందుకు వెళ్ళిపోతుందంటే, ఎందుకంటే ఈ ఆత్మ పైనుంచి వచ్చింది కనుక అక్కడ ఈ ఆత్మకు నిత్య నివాసం కలదు. ఈ ఆత్మ పౌరసత్వము పరలోకం ఉంది, మనమై ఉన్నటువంటి ఆత్మలకు. కాబట్టి ఇక్కడ మనల్ని
కన్న తండ్రి అక్కడ ఎవరు ఉన్నారంటే మనల్ని కన్న తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఈ ఆత్మ తిరిగి మరి అక్కడికే చేరుకోవాలి. మరి ఆత్మ ఎక్కడలా లేనిది కాదు. అయితే ప్రియులారా మనం దేవుని చిత్తాన్ని జరిగిస్తేనేమో మరి దేవుని ఉన్న లోకం పరలోకానికి వెళ్తాము. లేదు దేవుని చిత్తాన్ని మనం లోబడకపోతే, దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చకపోతే మరి దేవుడు అపవాదికి నియమించినటువంటి నిత్య నరకంలోనికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మనం ఈ దేహంలో ఉన్నంత మట్టుకే మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. అందుకే ప్రియులారా మనం పరిశీలన చేస్తే అపోస్తులైన పౌలు గారు ఇలా చెప్తున్నాడు, భూమి మీద ఉన్న మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం పరలోకంలో మనకు ఉన్నదని ఎరుగుదాం. కాబట్టి ప్రియులారా ఈ లోకంలో మనం ఈ మట్టి శరీరం ఎంతవరకు ఉంటుంది అంటే కొద్ది కాలమే. అదే చెప్తున్నాడు కదా కీర్తనకారుడు, 70 సంవత్సరములు 80 సంవత్సరం అధిక బలం ఉన్న ఎడల. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఈ లోకానికి వచ్చినటువంటి మనము దేవుని చిత్తాన్ని కానీ, దేవుని ఇష్టాన్ని కానీ, దేవుని యొక్క గుణ లక్షణాలు కానీ, దేవుని యొక్క తత్వాన్ని కానీ ఈ లోకంలో కనపరుస్తూ ఉన్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. తాము భూమి మీద పరదేశంలో యాత్రికులై ఉన్నామని మరి ఒప్పుకుంటున్నామా? మనది ఈ లోకం కాదు, నేను అనే ఆత్మది ఈ లోకంలో కొద్ది కాలం జీవించడానికి దేవుడు ఈ లోకానికి పంపించాడు. వచ్చినటువంటి మనం ఈ లోకంలో యాత్ర సాగిస్తున్నాము. మనం తిరుగు ప్రయాణంలో ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు రెండోరు అక్కడ వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్లి తండ్రికి అప్పచెప్తాడు. అంటే ఆయన చిత్తంలో ఉంటే, మరి దేవుని ఇష్టానుసారంగా జీవిస్తే, మరి అలాంటి పరిస్థితుల్లో యాత్రలో ఉన్నటువంటి మన యాత్ర ఎప్పుడు ముగిస్తుంది అంటే ప్రియులారా మనం పరిశీలన చేసుకుంటే మనంతం కానీ ఈ లోకంతం కానీ వచ్చినప్పుడు మన యాత్ర ముగిస్తే, యాత్ర ముగించేలోపు మన పనులన్నీ చక్కబెట్టుకోవాలి. మనం ఒక పని మీద మనం ఒక టౌన్కి వెళ్ళామండి, ఒక సిటీకి వెళ్ళామండి, వెళ్ళినటువంటి పరిస్థితులు మనకు కొద్ది పని ఉంది. ఆ పనిని ముగించుకొని మళ్ళీ పెందల కడాలని మనం ముగించుకొని మళ్ళీ సాయంత్రం అంటే నైట్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే తిరిగి మళ్ళీ మన స్వదేశానికి కానీ, మన ఊరికి కానీ, మన గ్రామానికి కానీ వెళ్తాం. ఎందుకంటే మనం అక్కడే ఉండిపోము. కాబట్టి మనమై ఉన్నటువంటి ఆత్మలకు కూడా ఈ లోకం పరవసత్వం కాదు, ఇది పరలోకంలో. ఎందుకంటే దేవునిలో నుండి వచ్చింది కాబట్టి మరి ఆత్మ పరలోక సంబంధమైనది. ఈ ఆత్మకు పరవసత్వం పరలోకంలో ఉన్నది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఈ ఆత్మ తిరిగి మళ్ళీ వెళ్ళిపోవాలంటే దేవుని చిత్తాన్ని మనము చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అందుకే ఇక్కడ ప్రియులను మనం పరిశీలన చేస్తే ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 11 తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని మనం ఒప్పుకుంటున్నామా లేదా? హెబ్రీలకు రాసిన పత్రిక 11:13 వీరందరూ ఆ వాగ్దానంలో ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిన విశ్వాస విషయంలో మనం అబ్రహాం కానీ వీళ్ళందరి గురించి మనం పరిశీలన చేస్తే ప్రియులారా వాళ్ళు ఈ భూమి మీద పరదేశంలో యాత్రికులై ఉన్నారని గుర్తించారు. మరి మన పరిస్థితి ఏదో ఉంది, ఈ లోకంలో ఉండిపోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఈ లోక సంబంధమైన వాటిని కూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? లేక మన పరలోకంలో మనం ధనం కూర్చుకొని దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని యొక్క తత్వాన్ని, దేవుని యొక్క గుణగానాలను ఈ లోకంలో కనపరిచి మళ్ళీ వచ్చిన దేశానికి తిరిగి వెళ్తూ ఉన్నామా? ఎలాంటి పరిస్థితి, మన ప్రయాణం ఎటువైపు, మనం ఏ ప్రయాణం చేస్తూ ఉన్నాము అనేది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. కాబట్టి ప్రియులారా మనకు నిలవరమైన పట్టణం ఇక్కడ ఉందా అంటే లేదు, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. కనుక ఉండబో దానికోసం మనం ఎదురు చూస్తున్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13:14 మనకు నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు అంటుడు. కాబట్టి ప్రియులారా పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబో దానికోసము ఎదురు చూస్తూ ఉన్నాము, ఇక్కడ నిరీక్షిస్తూ ఉన్నాము. మనం మనది ఈ లోకం కాదు, మనది అక్షయలోకము, పరలోకము, దేవుడున్న లోకము. నేను అనే ఆత్మ, ఈ ఆంతర్య పురుషుడు అనేటువంటి ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందంటే దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మ మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. అందుకే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపై తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని, తన ఎదుట ఉండాలని దేవుడు ఇచ్ఛయించుకొని మరి తన పోలిక చొప్పున మరి మానవులను చేసినట్టుగా మనకు లేఖనాల్లో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా మన పౌరస్థితి ఎక్కడుంది? ఈ ఆత్మకు పౌరసత్వం నేను అనేది ఈ శరీరానికి ఏమో మన దేశంలో ఉంటుంది, మరి ఆత్మకు పౌరసత్వం ఎక్కడే అనే ప్రయత్నం చేస్తే ఇక్కడ పరిశీలన చేస్తే ప్రియులారా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షణ నిమిత్తము మనం కనిపెట్టుచున్నాము. ఇప్పుడు ఈ లోకంలో మనం ఎందుకోసం కనిపెడతా ఉన్నాము? మన యాత్ర ఎటువైపు సాగిస్తున్నాము అంటే మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకంలో ఉన్నది. అక్కడి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షక నిమిత్తం మనం కనిపెడుచున్నాం. మన ఆత్మకు పరలోకం పౌరసత్వం ఏడుందండి? ఈ లోకం కాదు మన ఆత్మ. మనమైనటువంటి ఆత్మది మనది ఈ లోకం కాదు, పరలోకము. తండ్రిలో నుండి విడిపోయినటువంటి ఆత్మలమైనటువంటి మనము తిరిగి మరి ఆయన దగ్గరికి మళ్ళీ చేరుకోవాలి ప్రియులారా. కాబట్టి కనుక మనం ఈ లోకంలోనైనాను ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకూడదు అంటాడు. ఎందుకంటే మనది ఈ లోకం కాదు. ఈ లోకాన్ని మనం కూర్చుకునే విషయంలో మనం ఎప్పుడు మరి దాని మట్టుకే మనం ప్రయత్నం చేయకూడదు. ఈ లోకంలో జీవించాలంటే మనం ఎంతో కావాలో దానికోసం మనం ప్రయత్నం పడి, కాబట్టి మిగిలిన పని ఏంటి? ముఖ్యమైన దేవుడు ఏదైతే మనకు పనకప్పించాడో అది చేయాలి. యోహాను గారు రాస్తున్న పత్రిక మనం పరిశీలిస్తే యోహాను సువార్త
2వ అధ్యాయం 15 నుంచి 17 వచనంలో మనం పరిశీలన చేస్తే, ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనా లోకంను ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబనము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిల్చును. దేవుని చిత్తాన్ని జరిగిస్తే నిరంతరం, అంటే లోకము దాని ఆశ, ఈ లోకము ఒక్కొక్క పంచభూతంలో ఏమైపోతాయంటే మిక్తమైన వినడంతో లయమైపోయేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. అందుకే మన పైన వాటి మీదనే మనసు ఉంచాలంటున్నాడు. లేఖనాలు ఏం చెప్తున్నాయి? మనం పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని కూడా అంటాడు. ఇక్కడ చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంన కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనం జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడతారు. అంటే ఏలైనగా మీరు మృతి పొందితిరి, మనం క్రీస్తులో మృతి పొందుతున్నామో మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడుతుంది. మన ఆత్మలకు ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్యం పరలోకం నమ్మి విశ్వసించి మారుమనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఎప్పుడైతే మన సంఘంలో చేర్చబడుతున్నామో అప్పుడు మన ఆత్మలకు పౌరసత్వం ఎక్కడ ఉంటుందంటే పరలోకం ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ మనకు 3వ వచనంలో, ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనం జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షమైన యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చినప్పుడు మరి మనం ఆయనతో మరి తండ్రి యొద్దకు వెళ్ళేటటువంటి పరిస్థితి. మరి ఆలోపు మన యాత్ర ఎటువైపు, మన పనేంటి, ఈ లోకంలో మనకు అప్పగించినటువంటి పని ఏంటి, మరి చేస్తూ ఉన్నామా లేదా? కాబట్టి ప్రియులారా, ఎందుకంటే మనం ఈ లోక సంబంధమైన వాటినే చూస్తూ ఉన్నామా, ఈ దృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నామా, లేక అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నామా? ఎందుకంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు మనం పరిశీలిస్తే, ఇక్కడ మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రం ఉండు మా చులకన శ్రమ మా కొరకు అంతకు ఎక్కువ నిత్యమైన మహిమాభారం కలగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ దృశ్యమైనవి, ఈ లోకము ఇది శాశ్వత కాలం ఉండేది కాదు ప్రియులారా, ఇది అనిత్యాలు, ఈ దృశ్యమైనవి. మరి అదృశ్యమైనవి నిత్యాలు, అవి ఎప్పటికి ఉంటుంది, పరలోకము, నిత్య జీవము, ఇది ఎల్లకాలం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే ఇక్కడ మరి కంటికి కనిపించేవి భూమి మీద ఆకాశము మందున్నటువంటి సమస్తము ఎప్పుడో ఒకప్పుడు మరి మిక్తమైన వేండ్రంతో లయమైపోయేటటువంటి పరిస్థితి ఉంది. భూమి దాని మీద ఉన్న కృత్యములు ఏమైతాయి, కాలిపోతాయి. కాబట్టి మన ప్రయాస అంతా ఎక్కడ ఉండాలంటే పైనున్న వాటినే వెతుకోవాలని. ఎందుకంటే మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు, అంటే మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని కూడా అంటుండు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం పరిశీలిస్తే, అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినం ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమి దాని మీదనున్న ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశంలో రావులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు, ఇవన్నీ మరి లయమైపోయేటివి ప్రియులారా. మరి అలాంటి పరిస్థితిలో మనం యాత్ర ఎటు, మరి మన పని ఏం పని, ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం, వేటి కోసం ప్రయాసపడుతున్నాం? అందుకే యేసుక్రీస్తు అంటాడు కదా, మీరు పరలోకమందు ధనం కూర్చుకొనుడి, భూమి మీద ధనం కూర్చుకుంటే అది చెంబటైన తుప్పైన బట్టి మరి కరిగిపోతుంది, కానీ మీరు పరలోకమందు ధనం కూర్చుకోమన్నాడు. ఎందుకంటే మనం ఇక్కడ ఏదైతే పని చేస్తూ ఉన్నామో మరి దానికి ప్రతిఫలము, దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తే ప్రతిఫలం మనకు ఎక్కడ అంటే పరలోకంలో అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. చాలా జాగ్రత్త. అందుకే ప్రియుల, పరలోకం నుండి యాత్ర సాగించిన ఈ ఆత్మ ఈ మట్టి శరీరంలోనే ఉండిపోతుందా అంటే ఎంత మాత్రం ఉండదు ప్రియులారా. బయలుదేరి వచ్చిన దగ్గరికి తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే వాస్తవమైన జీవం, స్థిరమైన కలిమి పొందుకొని నిమిత్తము మరి జీవిస్తూ పరలోక సుఖానుభవాలను మనం కోరుకోవాలి, కానీ ఈలోక సంబంధమైనటువంటి పరిస్థితులను కాదు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు మనం పరిశీలన చేస్తే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను, ధనం గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములలో ఇతరులకు పాలిచ్చేవారిని ఉండవాలని వారికి ఆజ్ఞాపించు. అంటే సత్క్రియలు అని ధనము గలవారును, ఔదార్యం గలవారును ఇతరులకు, ఇంకా 19లో సత్క్రియలను, ధనము అంటే వారు వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తం రాబో కాలం మంచి పునాది. రాబో కాలం అంటే ఏంటి? పరలోకంలో
దానికోసం చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇంకా ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17లో కూడా ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తం మనకు ధారాళముగా దయచేసిన దేవుని అందే నమ్మిక ఉంచడని జ్ఞాపకం చేసి, ఇహమందు ధనవంతం ఉంటే మనం దాని గురించి అతిశయపడవద్దు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి పనిని మనం నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:34లో కూడా ఏలనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పట కూడా సంతోషంగా ఒప్పుకుంటారు. కాబట్టి ప్రియులు ఇక్కడ మనం గమనిస్తే మనిషి మరణం అనేది చెప్పి రాదు. మరణంనకు వయసుతో నిమిత్తం లేదు. వృద్ధులు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, బాలురు కూడా చనిపోతున్నారు. మరి మనిషి జీవించే కాలము ఇంత అని ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంది ప్రియులారా. నేడు చాలామంది మేము యవనస్తులం కదా, ఇంకా చాలా జీవితం మాకు ఉంది, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, రక్షణ విషయంలో, బాప్తిజం విషయంలో, దేవుని పని విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో మనము ఎప్పుడు వెళ్ళిపోతామో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మీరే చెప్పండి, నేను ఇంతకాలం జీవిస్తానని ఎవరైనా చెప్పగలుగుతారా ఈ లోకంలో అంటే? ఎవరు కూడా లేరు. ఎందుకంటే ప్రియులారా, మనిషి జీవితానికి గ్యారంటీ కానీ వారంటీ కానీ లేదు. ఈ లోకంలో ఒక వస్తువు తయారు చేస్తే దానికి గ్యారంటీ వారంటీ వస్తూ ఉన్నారు, కానీ మనిషి జీవితానికి ఏ గ్యారంటీ ఏ వారంటీ లేదు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైంది. కాబట్టి పిల్లరా, శరీరాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళే లోపే మరి మనం ఈ లోకంలో మన పని జరిగించాలి. ఎందుకంటే మనకు ఎప్పుడూ తెలియదు. మరి ధనవంతుడు, పేదవాడు, స్త్రీ అని, పురుషుడు అని మరి ఏ భేదం కూడా లేదు, అందరూ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి పిల్లరా, మానవులు తమ ప్రయత్నంలో ఎందుకు వాడిపోతున్నారని మనం పరిశీలన చేస్తే, భూమి మీద బ్రతికి ఉన్న ఈ కొద్ది కాలంలో దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకానికి పంపించాడో అని ఆ పని చేయకుండా శరీర సంబంధమైన అనేక సాధకాలతో చిక్కుకుపోయి గడ్డిపూను పోలిన వారుగా మానవులు తమ ప్రయత్నంలో వాడిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు ఎందుకు ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చాడు? ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో మన పని మరి నెరవేరుస్తున్నామా లేదా? మనం ఈ లోకంలో పరదేశంలో యాత్రికులమై ఉన్నామా లేదా? మన ప్రయాణం ఎటు? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మన ఆత్మకు పౌరసత్వం ఎక్కడుంది అనేది మనం మొట్టమొదటి గ్రహించుకోవాలి. శరీర సంబంధమైన సాధకమట కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి మరి ఇప్పటి విషయంలోనూ, ఇప్పటి జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలోనూ మరి మనకు సాధకమై ఉన్న చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనమవును, కానీ దైవభక్తి ఇప్పటి విషయంలోనూ, రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. కాబట్టి దైవభక్తి అంటే శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకు అది ఈలోక సంబంధంగానే మనకు పనిచేస్తుంది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సాధకము ఇక్కడ చెప్తున్నాడు. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనం అవును, కానీ దైవభక్తి ఇప్పటి విషయంలోనూ, రాబో విషయంలోనూ మరి జీవంతో కూడిన అంటే వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడింది ప్రియులారా. ఈ ఆత్మకు మరి పౌరసత్వం ఎక్కడ ఉంది అంటే పరలోకంలో ఉంది. మరి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి తిరిగి అంటే మనం వచ్చినటువంటి దేశాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నామా? మరి ఉంచుకుంటే మనం వచ్చినటువంటి దేశానికి తిరిగి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే మనం ఎక్కడికి వెళ్తామో ఒకసారి ఆలోచన చేయండి. మరి దేవుని ప్రేమ, దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మీకు ఇచ్చినటువంటి పని అయిపోయింది, ఇంకా రాండి. మీరు చేశారా పని? యేసుక్రీస్తు ఏమన్నాడు? నిన్న తండ్రి చిత్తాన్ని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి తన్ని నేను మహిమపరుస్తానని దేవునికి ప్రార్థన చేశాడు. మరి నీ పరిస్థితి ఏంటి? మరి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మరి దేవుని పని జరిగించావా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చావా? దేవుని చిత్తాన్ని జరిగించావా లేదా? దేవుని ప్రేమ మరి మనల్ని దేవుడు రమ్మని పిలుస్తూ ఉంటే మన పరిస్థితి ఏంటి? నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుచుచున్నాడు. ఈ పిలుపు యేసుక్రీస్తు మరి నెరవేర్చాడు. తన ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో తన పనిని ముగించి మరి ప్రియులారా ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద సొంత దొడ్డిని తెలుసుకొను, కానీ నరులు దేవుని పిలుపుకు లోపడట్లేదని చెప్తున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. ప్రతి ఒక్క దానికి తమ పనులు జరిగిస్తున్నారు కనుక మరి నా మానవుడిగా దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో, దేవునిలో నుంచి వేరైపోయినటువంటి మానవుడు మరి దేవుని మాటకు ఎంతవరకు లోబడతా ఉన్నాడు అనేది మనం ఇక్కడ మొట్టమొదటి గ్రహించుకోవాలి. కాబట్టి నువ్వు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు. కీర్తన గ్రంథం 93లో రండి అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. నరులారా తిరిగి రండి. ఈ శరీరం మడ్డనైపోతుంది, మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని చిత్తాన్ని జరిగిస్తే పరలోకం వెళ్తుంది, లేకపోతే నిత్య నరకంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, యెషయా గ్రంథం 1:3లో కూడా ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత దొడ్డిని తెలుసుకును, ఇశ్రాయేలు తెలివి లేదు నా జనులకు విమోచింపరని చెప్తున్నటువంటి మాట యెషయా గ్రంథం ద్వారా కూడా రాయబడింది. కాబట్టి ప్రియులారా, దేవుడు కరుణ
దేవుని కరుణ గురించి మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తును మనకు మార్గముగా ఉండుటకు ఈ లోకానికి పంపించాడు. గమ్యమెరుగని బాటసారి వల్ల తాను ఎక్కడి నుండి ఈ లోకానికి వచ్చాడో తిరిగి ఈ లోకాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళలో మర్చిపోయి మార్గాన్ని చెరుపుకొని నిత్య నరకానికి మరి ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దేవుడు నిత్య జీవానికి రమ్మని ప్రయాణం చేయమంటే మరి అనేకమైనటువంటి మార్గాలు చెరుపుకొని నిత్య నరకానికి ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఈ లోకంలో చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మానవులు దేవుడు కరుణించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును మనకు మార్గముగా ఉండటానికి ఈ లోకానికి పంపించాడు. మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కోసం తన రక్తాన్ని చిందించి మనల్ని పాపం నుండి విమోచించాడు. మరి దాని విలువ నీకు అర్థమవుతా ఉందా? మరి మనకు మాదిరిగా ఉంచిపోయాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే దేవుని ప్రేమ తత్వాన్ని ఈ లోకమునకు చూపించి దేవునికి ఇష్టలుగా దేవుని నామమునకు మహిమ కలగజేయవారుగా ఎలా జీవించాలో మనకు నేర్పించాడు. వీరందరూ మరి నన్ను మాదిరిగా చేసుకుని జీవించడానికి చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనము చూసాం ప్రియులారా. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన తండ్రి ప్రేమను ఈ లోకంలో కనపరిచాడు. మన కోసం తను తానే బలిగా అర్పణగా అప్పగించుకొని తన ఆఖరి రక్త బిందు వరకు కార్చాడు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. మరి మన పరిస్థితి ఏంటి? అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:21లో ఎందుకు మీరు పిలువబడతారు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఏందో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరి ఉంచిపోయాడు. మరి ఆయన మాదిరి జీవితాన్ని మనం జీవించగలుగుతా ఉన్నామా? మరి రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదని మరి సామాన్యంగా చెప్పవచ్చును. యేసుక్రీస్తు వారు మన కోసం రక్తాన్ని చిందించాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22లో మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త మానవులకు రక్తం చేత శుద్ధి చేయబడిననియో రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియో సామాన్యంగా చెప్పవచ్చును. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడతా ఉన్నాయి. మరి అలాంటిది ప్రియులారా, మన కోసమే మరి ఆయన పాప క్షమాపణ కలగజేయటకు సామాన్యంగా చెప్పవచ్చును. అంటే పాప క్షమాపణ జరగాలంటే ఆయన మన కోసం రక్తాన్ని చిందించాడు. కాబట్టి ప్రియులారా, మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తం మానవులు పరిశుద్ధపరచలేదు గనుక దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరంతో పంపి ఆయన శరీరమందు మరి పాపంలోకి శిక్ష విధించాడు. ఒక ఆత్మ యొక్క విలువ నీకు అర్థమవుతుందా? ఇవాళ క్రీస్తు మన కోసం ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:13-14 వచనాలు ఎలయనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము మైలపడి వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయో శరీరశుద్ధి కలుగుటయో వారిని పరిశుద్ధపరచని ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మన మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉందండి. మేకల యొక్క ఎడ్ల యొక్క కోడెల యొక్క రక్తము ధర్మశాస్త్ర ప్రకారం అర్పిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళను నీతిమంతులుగా తీర్చబడట్లేదు. అందుకే దేవుడు తన సొంత కుమారుని పంపించి మన కోసం తాను బలిగా అర్పణగా అప్పగించాడు ప్రియులారా. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8:4 కూడా దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరం అందు పాపంలోకి శిక్ష విధించను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్త ద్వారాల ద్వారా మన పాపాలు క్షమించబడతా ఉన్నాయని మరి గుర్తించగలిగావా? యేసు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు. యేసు మనల్ని నీతిమంతులుగా జీవించడానికి తిరిగి లేచాడు. కనుక దేవుడు మానవుల అపరాధంలో క్రీస్తు రక్తంలో క్షమించాడు అని మనం ఎంత మట్టుకు గుర్తించగలుగుతా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4:25లో ప్రియులరా, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడ్డాడు. ఆయన మన అపరాధాల నిమిత్తం అప్పగింపబడ్డాడు. మనల్ని మళ్ళీ నీతిమంతులుగా దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి ఆయన మనల్ని తిరిగి లేచాడు. మరి మనం క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి మన ప్రయాణం ఎటు ఉన్నది మన ప్రయాణం అనేది మొట్టమొదట మనం గ్రహించుకోవాలి ప్రియులారా. కనుక ప్రియులారా, మనం క్రీస్తు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం రక్షించబడతా ఉన్నాము. మరి మన ప్రయాణం ఎటు ఉంది? ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5:9లో కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతా ఉన్నాము. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆలోచన చేయండి. అందుకే యేసుక్రీస్తు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ఈ లోకంలో చెప్తూ ఆయన మనకు మార్గాన్ని వేసి అతని అడుగుజాడల్లో నడుచుకోవడానికి మనకు మాదిరి చూపించిపోయాడు. ఆయన వచ్చాడు, దేవుని పని చేశాడు. అందుకే చెప్తున్నాడు, దేవాన్ని చిత్తం నెరవేర్చక ఇదిగో నేను వచ్చి ఉంటిని, బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకేమంటున్నాడు? తండ్రి నీ చిత్తాన్ని లోకంలో నెరవేర్చి భూమి మీద సంపూర్ణంగా నువ్వు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చాను, మరి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని చెప్తున్నటువంటి మాటలు కూడా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవం గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గంను ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించక మనకు ధైర్యం కలిగి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19-20 వచనాలు చాలా జాగ్రత్తగా మనం పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ప్రియులారా. సహోదరులారా, మన కొరకు ప్రతిష్ఠించే మార్గం అనగా నూతనమైనది, జీవం గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరిచాడు మనకు. ఆ మార్గంలో
మనం ప్రవేశించాలి, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మరి మనకు అవకాశం కలిగించాడు. మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఇప్పుడైనా మనము ఈ లోకంలోనికి వచ్చినటువంటి పనిని గుర్తించుకొని మనము బయలుదేరి వచ్చిన పరలోకం చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? మన ప్రయాణం ఎటు ఉంది? మన ప్రయాణం పరలోక ప్రయాణమేనా కాదా? కాబట్టి ప్రియులారా, మీ ప్రయాణం ఎలా ఉంది? ప్రతివారు తాను పరిశీలన చేసుకోండి. పరలోకానికి వెళ్ళడానికి ఏకైక మార్గమైన యేసుక్రీస్తు బోధలను అనుసరించుతూ మరి మనం పరలోక ప్రయాణాన్ని కొనసాగించుతాం. ఆయన మనకిచ్చినటువంటి చిత్తాన్ని నెరవేరుస్తాం. దేవుడు క్రీస్తుకు పని అప్పగిస్తే ఈ లోకంలో సంపూర్ణంగా నెరవేర్చాడు. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు పడిన పాటలో కుదువైన వాటిని నా వంతు నా శరీరం అందు నేను సంపూర్ణం చేసిన. అంటే మనకు ఉంచిపోయినటువంటి ఆ మిగతా పనిని మనం జరిగిస్తూ ఉన్నామా లేదా? జరిగించకపోతే భయంకరమైనటువంటి పరిస్థితి అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి ప్రియులరా, ఈ మార్గంలో ప్రయాణించవలన రక్షణ సువార్త వినాలి. మనం యేసుక్రీస్తు రక్షణను నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తును మన బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటం ఎడతెగక ఉండవలెను. అలా ఉంటే ప్రియులారా, మనం దేవుని చిత్తాన్ని ఈ లోకంలో మనం జరిగిస్తున్నటువంటి వారము. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి మరి శిక్ష విధించబడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాము. మరి భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ కొనసాగించుకోవాలి అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీ ప్రయాణము తుది గమ్యం చేరుకోగలం. మరి ఎప్పుడైతే మన సొంత రక్షణ భయముతో వణుకుతో మనం కాపాడుకుంటున్నామో మన యొక్క ప్రయాణంలోని ఆ ప్రయాణంలో తుది గమ్యాన్ని మనం చేరుకోవాలి. ప్రయాణం చేస్తూ ఉన్నాము, ఆ ప్రయాణాన్ని మనం గమ్యస్థానాన్ని చేరుకోవడానికి అది వీలుగా ఉండాలి. మనం చేస్తున్నట్టు ప్రయాణం సరైనదై ఉండాలి. ఆ సరైనటువంటి ప్రయాణంలో మనం ప్రయాణిస్తే గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతాం. మరి ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ప్రయాణం ఏ సైడు? పరలోకం వైపా, మరి ఈ లోకం వైపా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది మొట్టమొదట మనల్ని మనం ఒకసారి గమనించుకోవాలి. ప్రియులారా, ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 కూడా, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఆ కాలమందును భయంతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ కొనసాగించుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ లోకంలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మన గమ్యస్థానం ఏదైతే ఉందో పరలోకము, ఆ పరలోకానికి చేరుకోవాల్సినటువంటి పరిస్థితిలో మనము ఉండాలి అని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక సంగతి, క్రీస్తుని నమ్మిన వారు మరి నమ్మి నిర్లక్ష్యంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఈరోజు క్రీస్తు దగ్గరకు వస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకం నమ్మి విశ్వసించి మారుమనసు పొంది మరి పశ్చాత్తపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి మరి అపోస్తుల బోధయందు సహవాసమును రొట్టె విరుచుటయందు ఎడతెగక ఉండాల్సినటువంటి వారు వచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే కొద్ది కాలంలోనే మళ్ళీ వెనుతిరిగిపోయేటటువంటి పరిస్థితి, దేవుని చిత్తానికి విరుద్ధంగా మరి నడుచుకున్నటువంటి పరిస్థితి, అనేక మందిని చెరిపేటటువంటి పరిస్థితి, విశ్వాసంలో ఉన్నటువంటి వారిని కూడా విశ్వాసంలో లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఈరోజు అపవాది మరి తీసుకొస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, అందుకే ప్రియులారా, లోకము నెమ్మదిగా ఉన్నది, భయమేం లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనం తటాసించిన కనుక వారు ఎంత మాత్రం తప్పించుకోలేరని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ లోకంలో. ప్రియులారా, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:1-3 సహోదరులారా, ఆ కాలం గూర్చి ఆ సమయం గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బహుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేం లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనం తటాసించిన కనుక వారు ఎంత మాత్రం తప్పించుకున్నారు. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడో మనకు తెలియదు. మరి మన ప్రయాణం గమ్యస్థానం చేరుకునేదిగా ఉందా లేదా అని ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకొని నిన్ను ఆత్మ విమర్శన చేసుకో. ఎందుకు నేను ఈ లోకానికి వచ్చాను? నేను లోకానికి రావడానికి గల కారణం ఏంటి? దేవుని యొక్క సంకల్పం ఏంటి? తన ఏట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మనపై ప్రేమచేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకొని మరి తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని ఈ లోకంలో కానీ ఆయన మట్టి బొమ్మలోనికి తన జీవాత్మను వేరుపరిచాడు. ఆయనే ఆదము నుండి ప్రతి జాతి మనుషులు మనం ఈ లోకంలో దేవుని కుమారులుగా ఉన్నటువంటి మనం మళ్ళీ క్రీస్తు దగ్గరికి వస్తే మళ్ళీ మనం ఏమవుతున్నామంటే ఒకప్పుడు తప్పిపోయినటువంటి మనము మళ్ళీ క్రీస్తు దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితుల్లో మన పాపాలు క్షమించబడుతున్నాయి. మరి మళ్ళీ పరలోక పౌరసత్వాన్ని పొందుకుంటున్నాము. మన ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఎక్కడికి అంటే మన గమ్యస్థానం ఎక్కడంటే పరలోకము. ఆ పరలోకానికి చేరుకునేటటువంటి గమ్యస్థానంలో మనం ఒక ఫస్ట్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ థర్డ్ ఫ్లోర్ కానీ ఎక్కాలంటే మనం మొదటి పెట్టమనే మన ప్రయాణాన్ని ఆపితే మనం ఆ ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ ఎక్కలేము. మనం సెకండ్ ఫ్లోర్లో ఉంటే మనం మొదటి 2 స్టెప్పులు వేసి ఆగిపోయామనుకోండి, ఆ ప్రయాణంలో మన గమ్యస్థానాన్ని చేరుతామా? లేదు. కాబట్టి పిల్లరా, మనం ఏదైతే గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే మనం ఫస్ట్ మెట్టు నుండి ఆ చివరి మెట్టు మట్టుకు మనం ఎక్కాలి.
ఎప్పుడైతే ఫస్ట్ మెట్టు నుండి చివరి మెట్టు వరకు మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే మన గమ్యస్థానాన్ని చేరుకెళ్తాం. కాబట్టి పిల్లరా, మనము క్రైస్తవులైనటువంటి మనము నేడు మరి ప్రయాణంలో ఉన్నాము, పరలోక ప్రయాణంలో ఉన్నాము. ఈ ప్రయాణంలో మనము స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రయాణాన్ని గమ్యస్థానం చేరేంత వరకు మనం భయముతో వణుకుతో కాపాడుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని ఈ లోకంలో జరిగిస్తూ మనము ఆ పరలోకానికి చేరుకునే వారిగా ఉండాలి. అంతే తప్ప నేను ఏదో ప్రయాణం సాగించానని నువ్వు అక్కడే ఆగిపోతే నీ ప్రయాణానికి విలువ లేదు. ఎందుకు అని అంటే నీ గమ్యస్థానాన్ని నువ్వు చేరుకోలేవు. నేను ప్రయాణం సాగించాననేది కొద్ది దూరం ఒక 4 అడుగులు వేసి నువ్వు అక్కడే ఆగిపోయావు అనుకో, నీ గమ్యస్థానం వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ప్రియులారా, మనము సెకండ్ ఫ్లోర్ ఎక్కాలంటే 4 మెట్లు ఎక్కగానే సరిపోదు, ఉన్న మెట్లు మొత్తం ఎక్కితేనే మన గమ్యస్థానాన్ని చేరుకుంటాం. కాబట్టి ప్రియులారా, మనం ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం, పరలోక ప్రయాణంలో. మన ప్రయాణాన్ని ఎటువైపు సాగిస్తూ ఉన్నాం? మరి సాగిస్తూ ఉన్నామా, ఆగిపోయామా, అక్కడే లోకంలో పడిపోయామా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామని ఒకసారి నేను నీవే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా మనము ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని నెరవేర్చాలి. ప్రియులారా, బలి అర్పణ నువ్వు కోరలేదు, నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావని చెప్పి గ్రంథపు చుట్టూలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తాన్ని నెరవేర్చక ఇదిగో నేను వచ్చానని మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నాను. నీ చిత్తాన్ని నెరవేర్చక ఈ లోకానికి నేను వచ్చాను, నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచనని చెప్తున్నాడు. మరి మనము క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి మనము మన పని ఏంటి? పౌలు చెప్తున్నాడు, క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటిని నా వంతు నా శరీరం అది మరి మన పని లేదా? ఈరోజు నేను క్రైస్తవం పేరు పెట్టుకుని పరలోక ప్రయాణంలోనే ప్రవేశిస్తూ ఉన్నావా? దేవుని చిత్తంలోనే ఉన్నావా? నేను అనే ఆత్మకు పౌరసత్వం ఎక్కడుందని గ్రహించావా? ఈ లోకాన్ని విడిచిపెడితే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఈ లోకాన్ని విడిచిన తక్షణమే ఏదైతే ధనవంతుడు నిత్య నరకంలో కాలుతూ ఉన్నాడో అలాంటి పరిస్థితులకు వెళ్ళేటటువంటి పరిస్థితి. కాబట్టి దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఈ లోకంలో మన ప్రయాణము మరి కొనసాగించేటటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు రెండో అక్కడ వచ్చినప్పుడు తీసుకెళ్ళి మరి తండ్రికి అప్పచెప్తాం. లేదా మన అంతం ముందే వస్తే యేసుక్రీస్తు రాకడ కన్నా మన అంతం ముందే వస్తే మనం పరదేశంలో నెమ్మది పొందుతాం. అంటే క్రీస్తు మార్గంలో మనం నడిస్తే. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. కనుక మనం పరలోకం నుండి ఈ లోకానికి వచ్చితమని గ్రహించి పరలోకమునకు మరలా చేరుకున్నకు ఏకైక మార్గమైన యేసుక్రీస్తును విశ్వసించి లోకం అంతటి మీదకి రాబో ఉగ్రత నుండి మనం తప్పించుకుందాం. రెండో రాకడ యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఏమవుతుంది? భూమి దాని మీద కృత్యంలో కాలిపోతాయి. మరి దేవుని రాజ్యానికి ఆటంకంగా ఉన్న వారిని అందరూ దేవదూతలు పోగు చేసి మరి అగ్నిగుండంలో పడవేసేటటువంటి పరిస్థితి. కాబట్టి పిల్లరా, ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాము? మనల్ని ఈ లోకానికి ఎవరు పంపారు? మన తండ్రి ఎవరు? మన ఆత్మల కన్నా తండ్రి ఎవరు? మరి మన ఆత్మకు పౌరసత్వం ఎక్కడ ఉంది? తిరిగిలో ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అని మనం ఆలోచించి అర్థం చేసుకొని సత్యాన్ని గ్రహించుకొని నేను అనే ఆత్మ ఈ లోకం ఇది కాదు, ఇది దేవుడు మహాశక్తి నుండి విడిపోయినటువంటి ఆత్మ తిరిగి మరి దేవుని సన్నిధిలోనికి చేరాలని మనం ఈ లోకంలో ప్రయాసపడుతూ మరి దేవుని యొక్క ఇష్టాన్ని కొనసాగించడానికి మరి క్రీస్తు రక్తంలో కడగబడి మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ గమ్యస్థానాన్ని చేరుకునే వారిగా మనం ఉండాలని మరి క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. కాబట్టి ప్రియులు ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. ఎందుకంటే మనం ఈ లోకంలో పరదేశంలో యాత్రికులమై ఉన్నాము. ఎందుకంటే మన ముందున్నటువంటి వారు ఎవరు లేరు. అందుకే మనం ముందే చెప్పుకున్నాం, మన ముత్తాతలు మన తాతలు మన తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు అయితే లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్ని బట్టి చూస్తే మనకేమనిపిస్తుంది? నేను కూడా ఈ లోకంలో ఎప్పుడో ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిపోతే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని చిత్తంలో నెరవేరిస్తే, దేవుని ఇష్టంగా జీవిస్తే దేవుని సన్నిధిలోనికి వెళ్తాడు, లేకపోతే త్రోసివేస్తాడు నిత్య నరకంలోనికి. ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, కానీ తన చిత్తాన్ని నెరవేర్చిన వాడే మరి ఎందుకు నన్ను ప్రభువా అని పిలుస్తాను నా చిత్తం చేయకుండా అని చెప్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా, మనం యాత్రలో ఉన్నాము. ఇప్పుడు ఎవరు క్రైస్తవులు అంటే ఇక్కడ ఉన్నామంటే యాత్రలో ఉన్నాము. ఈ యాత్ర మరి గమ్యస్థానం మనం చేరుకునేదాకా మనం యాత్ర సాగించాలి. యాత్ర మొదలుపెట్టి అక్కడే ఆగిపోతే మళ్ళీ మనం తప్పిపోయినటువంటి పరిస్థితి ఏం కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఆలోచన చేసి అర్థం చేసుకొని నేను అనే ఆత్మ పరలోకం నుండి వచ్చింది, తిరిగి నేను అక్కడికి వెళ్ళాలి నేను అనే ఆత్మకు తండ్రి అయిన దేవుడు అని గుర్తించి ఆలోచించి అర్థం చేసుకొని సత్యాన్ని గ్రహించి మన విశ్వాస జీవితాన్ని ఈ లోకంలో మరి సర్దుకొని ఇకనైనా దేవునికి ఇష్టంగా జీవించే కృపా దేవుడు మీ అందరికీ అనుగ్రహించను గాక. మాట్లాడిన ప్రతి మాట దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. ప్రియులారా, మేము మాట్లాడుతున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్పుడు చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహరాని, అదేవిధంగా BW అకాడమీ అని మీరు టైప్ చేసినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు చూడవచ్చు. మీరు కూడా మా పరిచయంలో పాలుభాగస్తులు కాగలరంటే మీరు చేయవలసిందల్లా ఒకటి, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయం మీతో మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయంలో పాలుభాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.